యుద్ధం ముగిసేసరికి మరో యుద్ధం ప్రారంభమవుతుందా? ఇటీవల ఇజ్రాయెల్ గాజా మధ్య శాంతి చర్చలు జరిగాయి. మరోవైపు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కూడా త్వరలోనే ముగుస్తుందని ట్రంప్ ప్రకటించారు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ ఆఫ్ఘాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు వెంబడి బాంబుల వర్షం కురుస్తోంది. తాలిబాన్ ఆధీనంలోని ఆఫ్ఘాన్ దళాలు పాక్ ఆర్మీ పోస్టులపై దాడి జరపడంతో ఘర్షణలు తీవ్రతరమయ్యాయి. కూనార్, హెల్మండ్ ప్రావిన్స్ల పరిధిలో పాక్ సైన్యం ఏర్పాటు చేసిన 2 ప్రధాన అవుట్పోస్టులు ఆఫ్ఘాన్ సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో పలువురు పాక్ సైనికులు మరణించగా మరికొందరు గాయపడ్డారని తెలుస్తోంది. డ్యురాండ్ సరిహద్దు వెంబడి పాక్ ఆఫ్ఘాన్ దళాల మధ్య కాల్పులు జరిగాయి. తాలిబాన్ దళాలు ఆకస్మికంగా చేసిన దాడిలో 12 మంది పాక్ సైనికులు మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఘర్షణలు బహ్రమ్చా, షాగ్జీ, బీబీజానీ, సలేహాన్ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. పాక్ ఆర్మీ స్థావరాలను తాలిబాన్ దళాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆఫ్ఘాన్ రక్షణ శాఖ కూడా ధృవీకరించింది. తమ గగనతలాన్ని పాక్ ఉల్లంఘించిందని ఆరోపించిన ఆఫ్ఘాన్ రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా ఖోవరాజ్మీ, మా భూభాగంలోకి పాక్ డ్రోన్లు, యుద్ధ విమానాలు ప్రవేశించడం తాము సహించమని హెచ్చరించారు. అయినప్పటికీ పాక్ క్రియాశీలత కొనసాగడంతో తాము ప్రతీకార దాడులు చేయాల్సి వచ్చిందని తెలిపారు. పాక్ దళాల వాహనాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా ప్రకటించారు. ఆఫ్ఘాన్ దాడులను పాక్ తీవ్రంగా ఖండించింది. అకారణంగా మా సరిహద్దులపై కాల్పులు జరిపారు. తమ సైన్యం ధీటుగా ప్రతిస్పందిస్తోందని పాక్ ఆర్మీ చెబుతోంది. పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దులో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఖతర్ సహా అనేక దేశాలు, ఇరు దేశాలు తక్షణమే సంభాషణలు ప్రారంభించాలని, సైనిక చర్యలతో సమస్యలు పరిష్కరించవద్దని సూచించాయి. కొన్ని రోజుల క్రితం పాక్ ఆర్మీ కాబూల్ సమీపంలో టీటీపీ ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ గగనతల దాడులు చేసింది. ఈ చర్యకు ప్రతీకారంగానే ఈ ఘర్షణలు చెలరేగినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత ఆఫ్ఘాన్ పాక్ సంబంధాలు సున్నితంగా మారాయి.